అప్పుడు రమేష్ రెడ్డి గారికి నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన రమేష్ రెడ్డి గారు గెలిచారు. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి నా దగ్గరికి వచ్చి ద్వారకా అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు తెలుసు, వాళ్ళ ఫాదరు 2 సార్లు అప్పటికే ఓడిపోయినారు. వాళ్ళ ఫాదరు మా ఫాదర్ మీద సర్పంచ్గా కూడా 2 సార్లు గ్రామ సర్పంచ్గా ఓడిపోయినాడు. అటువంటి మేమే మా నాయన ఎమ్మెల్యే తర్వాత సమితి ప్రెసిడెంట్గా మా ఫాదరే మోహన్ రెడ్డి గారిని చేసినారు. మోహన్ రెడ్డి గారిని చేసిన తర్వాత మా నాయన ఓడిపోయిన తర్వాత ఆయన 2 సార్లు నిలబడినాడు, ఓడిపోయినాడు. అప్పుడు రాజశేఖర్ మా ఇంటికి వచ్చి ద్వారకా 2 సార్లు ఓడిపోయినాడు మోహన్ రెడ్డి. ఒకసారి ఆయనకి ఏజ్ అయిపోయింది, ఒకసారి గెలిపించు, నెక్స్ట్ నీకే అవకాశం ఇస్తా అని చెప్పి చెప్పారు. అప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని నేను చేసి గెలిపించాను. ఆయన తర్వాత నాకు టికెట్ ఇస్తామని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి పోయి అడిగితే, సార్ లాస్ట్ టైం ప్రామిస్ చేసినారు మీరు, సరే అని చెప్పేసి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసినారు. నన్ను డబ్బులు ఎంత పెట్టుకుంటామన్నారు, డబ్బులు చూపిమన్నారు, డబ్బులు చూపించిన. సజ్జల రామకృష్ణ వాళ్ళ బ్రదర్ దగ్గర డబ్బులు చేర్చమన్నారు, డబ్బులు చేర్చిన. మళ్ళీ టికెట్ ఇవ్వలేదు ఆ రోజు ఇవ్వకపోయి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి నేను జిల్లాలో 2 అడుగుతాండా, ఒకటి అమర్నాథ్ రెడ్డి రాజపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డికి, ఒకటి శ్రీకాంత్ రెడ్డికి 2 అడుగుతాను, 2 ఇవ్వరాని వాళ్ళ ఫాదర్ మీద కొట్లాడి ఆ బుద్ధు టికెట్ శ్రీకాంత్ రెడ్డికి ఇప్పించినాడు. సరే నేను ఆయనకు చేయకుండా టీడీపీ పోదామని చెప్పేసి నేను ఆ రోజు పాల్గొండారెడ్డి గారి సమక్షంలో చేరాలని చెప్పి ఆ రోజు ప్రసాద్ బాబు ఆయన పాల్గొన్నాడు. ఆ రోజు తీసుకుపోయినాను. అప్పుడు మళ్ళా విజయసాయి రెడ్డి వచ్చి అడ్డబడి గట్టిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి అడ్డబడి చేరొద్దని చెప్పేసి, నీకు సమితి స్థానం ఉంటుంది, ఒక్కసారి శ్రీకాంత్ రెడ్డికి చెయ్యి, నీకు 2 ఇయర్స్ టీటీడీ చైర్మన్, 6 ఇయర్స్ ఎమ్మెల్సీ ఇస్తానని ప్రామిస్ మా ఇంటికి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రామిస్ చేసినాడు. సరే అని చెప్పి నేను మళ్ళా ఆయనకే చేసి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించిన తర్వాత గవర్నమెంట్ రాలేదు, నేనేం చేయగలుగుతాను అని చెప్పిన. సరే సార్, నేను కూడా అట్లా 2-3 ఎలక్షన్లు బై ఎలక్షన్ మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గెలిపించిన, మళ్ళీ ఎలక్షన్ గెలిపించిన, మళ్ళీ ఎలక్షన్ గెలిపించిన. 4 సార్లు గవర్నమెంట్ రాలేదంటే అట్లే వైసీపీకి చేస్తూ వచ్చిన. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం నాకు పదవి రాకపోయి ఏదే కానీ అసలు కార్యకర్తలకు మనం ఇన్నిసార్లు చెప్పి అతనికి ఓటు వేయించినాను. కార్యకర్తలకు ఏదన్నా పని చేయాలన్నా కూడా ఎవరికి అసలు సీఎం పేచీలోకి అడుగు పెట్టనీడు, పేచీలోకి రానేడు. ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలన్నా కూడా ఆడ కేఎన్ఆర్ చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వనివ్వడు. అది నాకు ఒక్కనికే కాదు, రాయచోటి నియోజకవర్గంలో ఉండే అప్పుడు నాతో పాటు రాంప్రసాద్ కూడా చేసినాడు, అతనికి అట్లా చేసినాడు, నాకు అదే చేసినాడు. మైనార్టీ వాళ్ళకి అందరికీ, రాయచోటిలో ఉండే మైనార్టీ సోదరులకు అందరికీ ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా, మేమే వ్యతిరేకం కాదు, ఆడబోయి సీఎంకి ఏమైనా చెప్తారేమని భయంతో అతనికి ఎవరికి కానీ ఒక రకమైన లీడర్, మండల స్థాయి లీడర్లకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన పేసీలే గుడి రాంటి కింద కనీసం ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు 20 సంవత్సరాలు చేయించుకున్న తర్వాత కూడా ఆయన కనీసం ఆయనైనా ఆలోచన చేసి ఏమి ద్వారకా రాలేదు. అదే రాజశేఖర రెడ్డి అయితే పాపం ఎన్నోసార్లు నేను చూసినాం, పిలిపించుకు దగ్గరికి వస్తే రాయచోటి ముస్లిమ్స్ కానీ మైనార్టీ వాళ్ళకి అందరికీ, రాయచోటిలో ఉండే మైనార్టీ సోదరులకు అందరికీ ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా, మేమే వ్యతిరేకం కాదు, ఆడబోయి సీఎంకి ఏమైనా చెప్తారేమని భయంతో అతనికి ఎవరికి కానీ ఒక రకమైన లీడర్, మండల స్థాయి లీడర్లకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన పేసీలే గుడి రాంటి కింద కనీసం ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు 20 సంవత్సరాలు చేయించుకున్న తర్వాత కూడా ఆయన కనీసం ఆయనైనా ఆలోచన చేసి ఏమి ద్వారకా రాలేదు. అదే రాజశేఖర రెడ్డి అయితే పాపం ఎన్నోసార్లు నేను చూసినాం, పిలిపించుకు దగ్గరికి వస్తే రాయచోటి ముస్లిమ్స్ కానీ పేర్లతో పిలిచి వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు బయట కూడా పేసి బయట ఉన్నా కూడా రాయచోటి ముస్లిమ్స్ అంటే చూసి పిలిచి లోపలికి పిలిపించుకొని మాట్లాడేటాడు, అంత ప్రయారిటీ ఇచ్చాడు. ఇతని ముస్లిమ్స్కు ఏమీ ప్రయారిటీ ఇవ్వడు, సీఎం దగ్గరికి పోనివాడు, ఆయన మీద ఎవరు కంప్లైంట్ చేస్తారో ఎవరు చెప్పకూడదు. కాన్స్టెన్స్లో మీరు ఈరోజు చూస్తారు ఎంత వ్యతిరేకత ఉందో, అది ముఖ్యమంత్రికి కూడా తెలియదు, తెలియని కన్నా చేస్తారు. మా ఎమ్మెల్యే అంతే, మిథున్ రెడ్డి గారు అంతే, ఎవరిని పైకి రానివ్వడు, వాళ్ళ ఉద్దేశం ఇది.
ముఖ్యమంత్రి గారు ఈరోజు చూస్తారు, గవర్నమెంట్ గురించి చెప్తాను. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం మూడు కారణాల వల్ల ఆయన మెయిన్గా మైనస్లో పడడానికి కారణాలు. ఒకటి అవినీతి, రెండు మొత్తం ఎవరినైనా కానీ ఎవరన్నా అవేర్నెస్ చేస్తారంటే ఒక పాలిటీషియన్ కానీ ఇంకొకరు కానీ వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ విధంగా ప్రతి ఒక్కరిని సతాయిస్తున్నాడు. పార్టీ వల్లనే కాదు, మామూలు లీడర్స్ని కూడా అదే విధంగా చేస్తాడు. ఇప్పుడు స్ట్రైక్ అంటారు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. స్ట్రైక్ ప్రతి గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్లు ఉన్నా కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తారు వాళ్ళ హక్కుల కోసం. అది తప్పు కాదు, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఆయనకు ఆర్గనైజ్ చేస్తే కూడా వాళ్ళను వ్యతిరేకులుగా చూస్తాడు. అది రెండోది. మూడోది ఎవరిని కలవకుండా పోవడం. ఎవరినే కానీ ప్రజలను కానీ ఆయనకు చేసిన ప్రజలకు రాజశేఖర్ ఏ విధంగా ప్రజలకు కలిసేవాడు, ఎన్నిసార్లు అపాయింట్మెంట్లు ఇచ్చాడు. మార్నింగ్ 5 నుంచి అపాయింట్మెంట్లు అందరినీ కలిపి అందరినీ సాటిస్ఫై చేసిపోయారు. అటోడు ఈయన ఎవరిని కలవడు, ఎవరికి కష్టం. ఎలక్షన్ల వరకు ఆయన వచ్చి చేయించుకుంటాడు కానీ తర్వాత ఆయన ఎవరికి పలకడు, చేయడు. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందులు పడతాడంటే అవినీతిలో. మందు మీకు తెలుసు, లిక్కర్ షాపులకు ఒక టైమింగ్ పెట్టినాడు. టైమింగ్ తర్వాత మార్నింగ్ మళ్ళీ రాత్రి 9 తర్వాత మార్నింగ్ 11 వరకు షాపులు తెరుస్తారు. 9 నుంచి 11 వరకు బయట షాపుల్లో మందు బ్లాక్లో అమ్ముతున్నారు. దానికి డబ్బులకు గవర్నమెంట్ అసలు లెక్కే లేదు. దానికి ప్రైవేట్గా డబ్బులు ఆయన పోయి ఇచ్చినట్టే ఉంది, కానీ అది గవర్నమెంట్కి డబ్బు కట్టినట్టు మాత్రం గాంధీ షాపుల్లో లేదు. అంతా క్యాష్ రూపంలో తీసుకుంది. అదేవిధంగా షాండ్ చూసినారు మీరు, షాండ్ అదేవిధంగా జరుగుతుంది. ఇక్కడ సీఎం పేసీలో ఎవరు కూడా 5 మంది ఏజెంట్లు పెట్టినారు. అంటే ఆయనకు దగ్గరుండాలి. సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేమి, సుబ్బారెడ్డి అయితేనేమి, విజయసాయిరెడ్డి అయితేనేమి, అదేవిధంగా మిథున్ రెడ్డి అయితేనేమి, వీళ్ళు ఏజెంట్లు. వీళ్ళు తొడకపోయి డబ్బు రూపంలో ముట్ట చెప్పే వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఇంక వేరే వాళ్ళకి అపాయింట్మెంట్స్ పొలిటికల్గా కాన్స్టిట్యూన్సీలో కష్టపడిన వాళ్ళకు ఎవరికే కానీ అపాయింట్మెంట్స్ ఉండవు. సార్, విజయసాయిరెడ్డి గారు మీ బావే కదా, ఆయన మరి మిమ్మల్ని ఎందుకు కలవలేదు? విజయసాయిరెడ్డి చేయాలనుకున్నా కూడా మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి గట్టిగా అడ్డుపడేది. కాన్స్టిట్యూన్సీల వాళ్ళకు శ్రీకాంత్ రెడ్డి బామద్దు అని చెప్పేసి రేపుగా నన్ను డామినేట్ చేస్తాడమని శ్రీకాంత్ రెడ్డి భయం. అదే మాట వీళ్ళిద్దరూ పోయి ముఖ్యమంత్రి గారికి పోయి చెప్తారు. సార్, ఈసారి ఎన్నికల్లో జగన్ గెలుస్తారా? మరి సీఎం అవుతారా? జగన్ గెలిచి ఇంత ప్రజలంతా చూస్తూ ఉంటారు. మీకు తెలుసు, ఏ కోణంలో కూడా ప్రజల్లో మేము చెప్తాను, రాయచోటి 50,000 మెజార్టీలు వచ్చాయి, 40,000 మెజార్టీ వచ్చి రాయచోటి కాన్స్టిట్యున్సీ గెలుచమని చెప్పండి. ఈసారికి గెలిచే పరిస్థితే లేదు. కడప జిల్లాలోనే మాకు 6-7 సీట్లు తెలుగుదేశానికి వస్తాయి. ఈసారి గవర్నమెంట్ వచ్చే ప్రసక్తే లేదు. ఈసారికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మళ్ళీ డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం రాష్ట్రంలో. ఇంతవరకు డెవలప్మెంట్ అనేది లేదు. ఆయన అవకాశం కోసం, ఆయన ఆ రాజధాని కోసం ఆయన ఉండేదానికి ఫస్ట్ ప్రయారిటీ వైజాగ్లో ఉండేదానికి తన నివాసం కోసం ఆడ ఒక బిల్డింగ్ కట్టుకున్నాడే కానీ ఇంకా వేరే డెవలప్మెంట్స్ వైజాగ్లో ఏం జరిగినాయి చెప్పండి? వేరేది ఏదన్నా కనీసం ఒక రోడ్డు కూడా వేయలే. ఆ ఇండ్లు తప్పితే వైజాగ్లో వేరే డెవలప్మెంట్ ఇంతవరకు జరగనే లేదు. సార్, విజయసాయిరెడ్డి గారు మిమ్మల్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేశారా? అది జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు అది జరిగే ప్రసక్తే లేదు. ఆయన నన్ను ఆపలేడు. అంటే 5 ఉన్నారు ఏజెంట్లు సీఎం గారి దగ్గర అని చెప్తున్నారు. వాళ్ళలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు, మీ బావగారు. చెప్పినా కదా నేను, అది కూడా అందరూ ఇదే జరుగుతుండేది ఆడ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమన్నారండి? మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఉండేది 4. మా బ్రదర్ వచ్చిండాడు,
ఇంకో సిస్టర్ సన్లు ఇద్దరు వచ్చి డాటర్ వచ్చింది, సన్ వచ్చినాడు. ఇంకో ఓన్లీ విజయసాయిరెడ్డి మిస్సెస్ రాలే అంతే. ఇంకా అక్కడ ఇద్దరే మిగిలారా సార్? వాళ్ళిద్దరు మిగిలినారు. వాళ్ళు కూడా ఏమైనా వస్తారండి? వాళ్ళు కూడా ఏమైనా వస్తారా టీడీపీలో? రాబోయే కాలంలో రావచ్చు, అది కూడా చెప్పలేము. అంటే మీరు ఏమైనా అడుగుతారా రమ్మని? ఇంకా డెఫినెట్గా అడుగుతా.